నమస్కారం. మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కొన్ని పుస్తకాలకుంటుంది. మన ఆలోచనా విధానాన్ని, మనం ఇతరులతో మాట్లాడే తీరుని సమూలంగా మార్చేసే పుస్తకాలన్నమాట. అలాంటి ఒక అద్భుతమైన పుస్తకమే డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ఇది ప్రభావితం చేసింది. ఈరోజు మనం ఈ పుస్తకంలోని కొన్ని కీలకమైన రహస్యాలను కలిసి తెలుసుకుందాం. ఇవి కేవలం సూత్రాలు కాదండి, మన సంబంధాలను, మన కెరియర్ను, ఇంకా మనల్ని మనం చూసుకునే విధానాన్ని కూడా మెరుగుపరిచే ఒక కొత్త దృక్పథం. సరే, మొదలుపెట్టే ముందు మనమందరం ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు నిజమైన విజయమంటే ఏంటి? అది దేనిమీద ఆధారపడి ఉంటుంది? మంచి డిగ్రీల మీదనా? మనకున్న టెక్నికల్ స్కిల్స్ మీదనా? లేకపోతే మన తెలివితేటల మీదనా? చాలామంది అనుకునేదానికి భిన్నంగా ఒక ఆశ్చర్యకరమైన నిజంతో మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ ఒక్క విషయం మనకర్థమైతే చాలు, మనం దేనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలో క్లియర్గా తెలిసిపోతుంది. ఒక్కసారి ఇది చూడండి. కార్నెగీ ఫౌండేషన్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మన ఆర్థిక విజయంలో, అంటే మన కెరీర్లో మనం ఎంత సక్సెస్ అవుతాం అనే దానిలో కేవలం 15% మాత్రమే మన టెక్నికల్ నాలెడ్జ్, అంటే మన చదువు, మన స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. జస్ట్ 15%. మరి మిగిలిన 85%? ఆ భారీ భాగం ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసా? కార్నెగీ దాన్ని హ్యూమన్ ఇంజనీరింగ్ అని పిలిచారు. అంటే మన చుట్టూ ఉన్న వాళ్లతో మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం, మన ఐడియాలను ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నాం, ఇతరులను ఎలా లీడ్ చేయగలుగుతున్నాం, మన సక్సెస్లో సింహభాగం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి, దీని అర్థమేంటి? మన జీవితంలో 85% విజయాన్ని నిర్ణయించే ఆ అతి ముఖ్యమైన నైపుణ్యం గురించి మనకు స్కూల్లోగానీ కాలేజ్లోగానీ ఎవ్వరూ పెద్దగా చెప్పరు. మనం ఏళ్ల తరబడి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి కష్టపడతాం, కానీ మనుషులతో ఎలా మాట్లాడాలో, వాళ్లని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం కేటాయిస్తాం. కాని ఈ ఒక్క కళలో గనక పట్టు సాధిస్తే అది మన పర్సనల్ లైఫ్ నుండి ప్రొఫెషనల్ లైఫ్ వరకు ప్రతి దాన్ని మార్చేస్తుంది. మరి ఈ హ్యూమన్ ఇంజనీరింగ్ అనే కళను నేర్చుకోవడానికి అవసరమైన సూత్రాలను డేల్ కార్నెగీ ఎక్కడ్నుండి తెలుసుకున్నారు? ఏదైనా లైబ్రరీలో కూర్చుని పెద్ద పెద్ద సైకాలజీ పుస్తకాలు చదివి కనిపెట్టారా? అబ్బే, అసలు కథ వేరే ఉంది. కార్నెగీ చెప్పిన సూత్రాలు కేవలం థియరీలు కాదు, ఆయన క్లాసులు ఒక రియల్ వరల్డ్ ల్యాబొరేటరీ లాంటివి. అక్కడకు ఇంజనీర్లు, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్ ఇలా ఎంతోమంది తమ తమ ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వాలనే తపనతో వచ్చేవారు. వాళ్లు కార్నెగీ చెప్పిన ప్రిన్సిపల్స్ని నేర్చుకుని తమ ఆఫీసుల్లో, తమ కుటుంబాల్లో వాటిని ప్రాక్టీస్ చేసి తిరిగి వచ్చి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పేవారు. ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అనేది వేలాది మంది అనుభవాల ద్వారా టెస్ట్ చేయబడింది. అందుకే ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు, ఆచరణలో నిరూపించబడిన విజ్ఞానం. ఈ లోతైన పరిశోధన, వేలాది మంది అనుభవాల్నుంచి ఒక బలమైన ఫిలాసఫీ పుట్టింది. ఇది మనుషులతో వ్యవహరించడానికి పునాదిలాంటి ఒక 3 సింపుల్ టెక్నిక్స్తో మొదలవుతుంది. ఈ మూడిటిని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు, మన హ్యూమన్ రిలేషన్స్లో ఒక అద్భుతమైన మార్పును చూడొచ్చు. కార్నెగీ ఫిలాసఫీకి ఈ 3 రూల్సే పునాది. మొదటిది, ఎవ్వర్నీ విమర్శించొద్దు, ఖండించొద్దు లేదా కంప్లైంట్ చేయొద్దు. రెండవది, పైపై మెచ్చుకోళ్లు కాదు, నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రశంసించండి. మూడవది, ఇతరులలో వాళ్ళకి వాళ్లుగా చెయ్యాలనే బలమైన కోరికను పుట్టించండి. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి కదూ, కానీ వీటి వెనుక మనిషి సైకాలజీకి సంబంధించిన చాలా లోతైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి సూత్రం వినడానికి సింపుల్ అయినా చాలా పవర్ఫుల్. ఎవరిని విమర్శించొద్దు. ఎందుకు? ఎందుకంటే 99% సందర్భాల్లో ప్రజలు ఎంత పెద్ద తప్పు చేసినా తమది తప్పని అస్సలు ఒప్పుకోరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టూగన్ క్రోలీ. ఇతను ఒక కిరాతకమైన హంతకుడు. ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా చంపాడు. 100 మంది పోలీసులు అతన్ని చుట్టుముట్టినప్పుడు అతనొక లెటర్ రాశాడు. అందులో ఏముందో తెలుసా? నా కోటు కింద ఒక దయగల హృదయముంది, అది ఎవరికీ హాని చెయ్యదు అని. ఆలోచించండి, అంతటి నేరస్తుదే తనను తాను సమర్థించుకుంటున్నాడు. చూశారా? అంతటి నేరస్తులే విమర్శను యాక్సెప్ట్ చేయనప్పుడు ఇక మన కొలీగ్స్, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంగీకరిస్తారు? విమర్శ అనేది ఒక నిప్పురవ్వలాంటిది. అది ఎదుటివారి అహంకారాన్ని దెబ్బతీస్తుంది, వాళ్లలో పగను, కోపాన్ని రగిలిస్తుంది. గొప్ప నాయకుడు అబ్రహం లింకన్ కూడా యవ్వనంలో ఈ తప్పు చేశారు. ఆయన ఒకరిని విమర్శిస్తూ లెటర్ రాస్తే అవమానపడ్డ ఆ వ్యక్తి లింకన్ను ప్రాణాలతో చంపేసే ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. ఫ్రెండ్స్ ఆపడంతో లింకన్ బతికారు. ఆ రోజునుంచి ఆయన ఎవ్వర్నీ బహిరంగంగా విమర్శించకూడదు అని ఒక గట్టి పాఠం నేర్చుకున్నారు. విమర్శ అనేది ఎదుటివాళ్లను డిఫెన్స్లోకి నెడుతుంది, అంతేకాని వాళ్లను మార్చదు. ఇక రెండో సూత్రం,
ఇది మనిషి స్వభావంలోని ఒక చాలా లోతైన రహస్యంపై ఆధారపడుంది. ఫ్రాయిడ్ ప్రకారం మనం చేసే ప్రతి పని వెనుక 2 కారణాలుంటాయట. ఒకటి శారీరక కోరిక, 2 గొప్పవాడిగా కనిపించాలనే కోరిక. కార్నెగీ ఈ రెండవ దానిపై దృష్టి పెట్టారు. మనలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు తెచ్చుకోవాలని, ముఖ్యమైన వాళ్లుగా ఫీలవ్వాలని, ప్రశంసలందుకోవాలని ఒక బలమైన ఆకలి లాంటి కోరిక ఉంటుంది. ఈ కోరికే మనల్ని మంచి బట్టలు వేసుకునేలా, పెద్ద కార్లు కొరేలా, గొప్ప పనులు చేసేలా చేస్తుంది. ఈ బేసిక్ హ్యూమన్ నీడ్ని మనం తీర్చగలిగితే ప్రజలు మనల్ని ఇష్టపడతారు. నిజమే కదా? అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. నేను చెప్పేది ప్రశంస గురించి, ముఖస్తుతి గురించి కాదు. ముఖస్తుతి అంటే అబద్ధం. అది ఎదుటివారి నుండి మనకేదో కావాలన్నప్పుడు వాడే ట్రిక్. అది చాలా స్వార్థపూరితమైనది. జనాలు దాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు. కాని నిజాయితీ ప్రశంస అలా కాదు. అది మనసులోంచి, హృదయంలోంచి వస్తుంది. అది నిస్వార్థమైనది. ఎదుటివారిలో మనకు నిజంగా నచ్చిన ఒక మంచి క్వాలిటీని గుర్తించి దాన్ని మనస్ఫూర్తిగా చెప్పడం. ఈ చిన్న పని అద్భుతాలు చేయగలదు. ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపి వారిని మరింత మంచి పనులు చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మూడవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన సూత్రం. ఇతరుల చేత మనం చెప్పిన పని ఎలా చేయించాలి? బెదిరించొచ్చా? ఫోర్స్ చెయ్యొచ్చా? చెయ్యొచ్చు, కాని అది టెంపరరీ. పర్మనెంట్గా ఇతరులను ప్రభావితం చేయాలంటే ఒకే ఒక్క మార్గముంది. ఆ పనిని వాళ్లు స్వయంగా చేయాలని కోరుకునేలా చెయ్యడం. మనకు ఏం కావాలో మాట్లాడటం ఆపి వాళ్లకు ఏం కావాలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాలి. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి విషయాలను చూడటం నేర్చుకోవాలి. సరే, ఈ సూత్రాలన్నీ వినడానికి బావున్నాయి. కాని ఇవి నిజంగా పనిచేస్తాయా? రియల్ లైఫ్లో వీటి పవర్ ఏంటో చెప్పడానికి కార్నెగీ తన పుస్తకంలో చెప్పిన ఒక నిజ జీవిత కథనిప్పుడు చూద్దాం. ఈ కథ ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో మనకు చూపిస్తుంది. కార్నెగీ కోర్స్లో ఒక ఫ్యూయల్ ఆయిల్ కంపెనీ మేనేజర్ ఉండేవారట. ఆయన స్టైల్ ఏంటంటే తన కింది ఉద్యోగులని ఎప్పుడూ విమర్శించడం, వాళ్ల తప్పులు పట్టడం, కఠినంగా ఉండడం. ఆయన చాలా టాలెంటెడ్, కాని ఆయన లీడర్షిప్ స్టైల్ వల్ల ఎవరూ ఆయన్ని ఇష్టపడేవారు కాదు. ఎంతలా అంటే తన కంపెనీలోనే తనకు 314 మంది శత్రువులున్నారనే ఆయనే ఒప్పుకున్నారు. 314! ఊహించుకోండి, రోజూ ఆఫీస్కు వెళ్లడం ఆయనకు ఎంత నరకంగా ఉండేదో. కాని కార్నెగీ కోర్సులో చేరి ఈ 3 ప్రాథమిక సూత్రాలను నేర్చుకున్న తర్వాత ఆ మేనేజర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన పద్ధతిని పూర్తిగా, కంప్లీట్గా మార్చేసుకోవాలని. ఆయన విమర్శించడం, తప్పులు పట్టడం టోటల్గా మానేశారు. దానికి బదులుగా తన టీంలో మంచిని వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళు చేసిన చిన్న మంచి పనికైనా వారిని నిజాయితీగా, మనస్ఫూర్తిగా ప్రశంసించడం స్టార్ట్ చేశారు. మరి ఫలితం ఒక మ్యాజిక్ లాంటిది జరిగింది. కొన్ని నెలల్లోనే ఆఫీస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త లాయల్టీ. ఆయనను చూసి భయపడే ఉద్యోగులు ఇప్పుడు ఆయన్ని గౌరవించడం, ఇష్టపడటం మొదలుపెట్టారు. అసలు అద్భుతమేంటంటే ఆయనని ద్వేషించిన ఆ 314 మంది శత్రువులే ఆయనకు 314 మంది నమ్మకమైన మిత్రులుగా మారిపోయారు. ఆయన లీడర్షిప్లో కంపెనీ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. కేవలం తన ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఆయన తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్నవారి జీవితాలను మార్చగలిగారు. సో, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద గుణపాఠం ఏంటి? ఈ సూత్రాలంటే ఎదుటివాళ్లని మనమాట వినేలా చేసే ట్రిక్కులుగావు. అలా అనుకుంటే మనం పొరబడినట్లే. ఇది అంతకంటే చాలా లోతైనది. ఇది మరింత సానుభూతితో, మరింత ఎఫెక్టివ్గా ఇతరులతో కనెక్ట్ అవ్వడం గురించి. ఈ పద్ధతులు ఎందుకంత పవర్ఫుల్ అంటే అవి కేవలం ట్రిక్కులు కావు. అవి మానవ స్వభావం యొక్క ఒక ప్రాథమిక సత్యం మీద ఆధారపడి ఉన్నాయి. అదేంటంటే ఎవ్వరూ విమర్శించబడటానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ గౌరవాన్ని, ప్రశంసను, గుర్తింపును కోరుకుంటారు. మనం ఈ నిజాన్ని అంగీకరించి మన ప్రవర్తనను దానికి తగ్గట్టు మార్చుకున్నప్పుడు అది కేవలం ఒక టెక్నిక్లాగా ఉండదు. అది ఒక కొత్త జీవన విధానమవుతుంది. మన సంబంధాలు మెరుగుపడతాయి, మన ప్రభావం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం మరింత సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. విమర్శించటం, కంప్లైంట్ చేయటం చాలా ఈజీ. కాని దానివల్ల మనకుగాని, ఎదుటివారికుగాని ఏ ప్రయోజనముండదు. దానికి బదులుగా ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరికి ఒక హృదయపూర్వకమైన, నిజాయితీ ప్రశంసను ఇవ్వగలరు? మీ కుటుంబ సభ్యులలో ఒకరికా? మీ స్నేహితుడికా? లేకపోతే మీ ఆఫీస్లో కొలీగ్కా? ఆ ఒక్క చిన్న మాట, ఆ ఒక్క నిజాయితీ ప్రశంస వాళ్ల రోజును ఎంతగా మార్చగలదో, మీ మధ్య ఉన్న బంధాన్ని ఎంతగా బలపరచగలదో ఊహించండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.